అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 7th క్లాస్లో ఉన్నటువంటి చదువు అనే పాఠ్యాంశంలోని కంఠస్థ పద్యాల్లో ఒక పద్యం చూద్దాం. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు, సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తనదనమెపుడున్. ఎగ్జామ్ పరంగా మనకిది చాలా ఇంపార్టెంట్ పద్యం అన్నమాట. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. అలాగే పూర్తిగా మన అధీనమైనటువంటి విద్యను అన్నదమ్ములు కానీ సోదరులు కానీ రాజులు కానీ ఎవరు తీసుకోలేరు. మనం ఎంతమందికి పంచితే విద్య అనేది కోటి రెట్లు పెరుగుతుంది. అంటే మనం నేర్చుకున్నటువంటి విద్య మనకే సొంతం. అంతేగాని మన దగ్గర ఉన్నటువంటి ధనాన్నైనా బంగారాన్నైనా ఎవరైనా దొంగిలించగలుగుతారు, కానీ మనం నేర్చుకున్నటువంటి విద్య మనకు మాత్రమే సొంతము. మళ్ళొకసారి పద్యానికి సంబంధించినటువంటి ప్రతి పదానికి అర్థం చూద్దాం. పరులు, పరులు అనగా ఎవరు? ఇతరులు. సోదరులు, సోదరులు అనగా అన్నాదమ్ముళ్ళు. భూవరులు, రాజులు. గొనరాదు అంటే మనం నేర్చుకున్నటువంటి విద్యను వీళ్ళెవ్వరు కూడా తీసుకోలేరు. సర్వవశ్యము తానెవ్వరికి ఇచ్చిన అంటే ఈ లోకంలో మనం ఎవరికి మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని విద్యను పంచినట్లయితే గోటి గుణోత్తర అంటే కోటి రెట్లు పెరుగుతుంది. వృద్ధి భజించు అంటే మనం నేర్చుకున్నటువంటి విద్య 10 మందికి పంచితే అది ఇంకా దినదినం అభివృద్ధి చెందుతుంది తప్ప మనం నేర్చుకున్నటువంటి విద్య మనకు మన సొంత ధనం లాంటిది అని ఈ పద్యం యొక్క భావం. మరొక కంఠస్థ పద్యం చూద్దాం. పరభూమికి జనుచో దస్కరులకు నగపడదు, వ్రేగుగా తెచ్చటనెవ్వరినైనా హితుల చేయును, ధరలో మరి విద్య బోల ధనములు గలవే. ఈ పద్యం కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పద్యం అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరభూమికి అంటే ఇతర ప్రాంతాలకు జనుచో వెళ్ళినప్పుడు దస్కరులు, దస్కరులు అంటే దొంగలు, దొంగలకు మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం అయితే విద్య అనేది అగుపించదు. మన మీద ఉన్నటువంటి బంగారమైన మన దగ్గర ఉన్న ధనమైన వాళ్ళకి కనిపిస్తుంది, కానీ మనం నేర్చుకున్నటువంటి విద్య ఇతరులకు దొంగలకు కనిపించదు. వ్రేగుగా తెచ్చటనెవ్వరినైనా అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క వివేకము, జ్ఞానము, తెలివితేటలు అందరినీ మనకు హితులను చేస్తుంది. అంటే మంచి మిత్రుల్లాగా మారుస్తూ ఉంది. ధరలో, ధర అంటే ఈ భూమి మీద, మరి విద్య బోల ధనములు గలవే, మరి విద్యను బోలినటువంటి మరి ఇతర ధనములు ఏవి కూడా లేవు అని ఈ పద్యం యొక్క భావం. ఓకే, అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ క్లాస్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పద్యాల గురించి నేర్చుకుందాం.